హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి కృష్ణ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఇది వచ్చి సాటర్డే మార్నింగ్ వ్లాగ్ అనమాట, రొటీన్ వ్లాగ్ అండి. ఇక ఫ్రైడే నైటే ఇడ్లీ బ్యాటర్ని రెడీ చేశాను కదా, మార్నింగ్కి బాగా ఫర్మేట్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని మొత్తం పిండి అంతా కూడా బాగా కలుపుకుంటున్నానండి. నేను ముందుగానే సాల్ట్ వేయను, ఎందుకంటే సమ్మర్ కదా, ముందుగానే సాల్ట్ వేసామంటే మరీ ఎక్కువగా పుల్లగా అయిపోతుంది పిండి. అందుకని చెప్పేసి నేను మార్నింగ్ అయితే సాల్ట్ కలుపుకుంటున్నానండి. అదే మనకి వింటర్ సీజన్లో అలా అయితే నైటే కొంచెం సాల్టు లేదంటే కొంచెం వంట సోడా కూడా కలిపి పెట్టేసామంటే మనకి బాగా పిండి పొంగుతుంది. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. గోండి ఇడ్లీ బ్యాటరు మనకి ఇలా ఉందంటే ఇడ్లీ చాలా సాఫ్ట్గా వస్తుందండి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్కి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకుంటున్నాను. ఇలా నెయ్యి కానీ లేదంటే నూనె కానీ అప్లై చేసుకోవటం వల్ల మనకి ఇడ్లీ అంటుకోకుండా నీట్గా వస్తుందండి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ రెడీ చేసుకోకముందే నేను పక్కనైతే వాటర్ పెట్టేశానండి. అది బాగా ఆవిరిలో వచ్చేటప్పుడు మనం ఇడ్లీ పెట్టామంటే ఇడ్లీ బాగా ఉడుకుతుంది. మా ఇంట్లో ఎక్కువ ఆల్మోస్ట్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ కానీ దోశ కానీ ఉంటుందండి. మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇడ్లీ కానీ దోశ కానీ బాగా లైక్ చేస్తారు మా ఇంట్లో. కొంచెం అడుగునున్న ప్లేట్స్కి అయితే కొంచెం పిండి తక్కువనే పెట్టుకుంటానండి. మనకి ఉడికినప్పుడు కొంచెం పైకి వచ్చేసింది కదా, మిగతా ప్లేట్లకి అంటుకోకుండా ఉంటుంది. ఇగోండి వాటర్ కూడా బాగా వేడైపోయాయి. ఇప్పుడు ఇందులో పెట్టేసి మూత పెట్టేసి మనం ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టేస్తానండి. నేను ఫుల్ ఫ్లేమ్లో పెట్టాను, సిమ్లో పెట్టేసుకొని ఉడికించుకుంటాను. ఇంతలోపు మనము చట్నీ తయారు చేసుకుందామండి. ఇక్కడైతే నేను పల్లీ చట్నీ చేయట్లేదండి, కొబ్బరి చట్నీ చేస్తున్నాను. పచ్చి కొబ్బరి ఉంది ఇంట్లో, అందుకని చెప్పేసి పచ్చి కొబ్బరి చేస్తున్నాను. ఇప్పుడు 1 స్పూన్ వచ్చేసి పుట్నాలు వేసుకున్నానండి. ఇందులో పచ్చి కొబ్బరి ముక్కలు అలాగే పచ్చిమిర్చి కూడా వేశాను. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీకి పట్టేసుకోవాలండి. ముందుగానే వాటర్ వేయకూడదు, ముందే వాటర్ వేసామంటే మనకి పచ్చి కొబ్బరి గ్రైండ్ అవ్వదు. ఇగోండి ఇలా కొంచెం మనకి బరకగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు తగినంత వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. చాలా బాగుంటుందండి ఇడ్లీలోకి కొబ్బరి చట్నీ, దోశలో కూడా చాలా బాగుంటుంది. ఇలా ఇంట్లో కొబ్బరి ఉన్నప్పుడు నేను పచ్చి కొబ్బరి పచ్చడి చేస్తానండి, లేదంటే పల్లీ పచ్చడి చేస్తాను. ఇప్పుడు దీనికి తిరగమాత అయితే పెట్టేసుకుంటున్నానండి. ఇలాగైనా వేసుకోవచ్చు, లేదంటే ఇలా తిరగమాత అయినా పెట్టుకోవచ్చు. కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కొంచెం ఉద్దిపప్పు, శనగపప్పు వేసుకుంటే తినేటప్పుడు చట్నీ పంటికి తగులుతూ ఉంటాయి. ఆ బేడలు చాలా బాగుంటుందండి. కొద్దిగా కరివేపాకు కూడా వేశాను. గోండి కొబ్బరి పచ్చడి కూడా రెడీ అయిపోయింది. ఇడ్లీ కూడా ఉడికిపోయిందండి. కాసేపు మూత తీసేసి మూత మీద ఉన్న ఆవిరంతా పోయేంత వరకు పక్కన పెట్టేసుకొని తర్వాత ఒకసారి మళ్ళీ మూత పెట్టేసి మనము ఇడ్లీ తీసే ముందు ఒక 2 నిమిషాలు అలా ఉంచేసామంటే ఇడ్లీ మనకి చాలా బాగా వస్తుందండి. ఇంకా పిల్లలకైతే ప్లేట్లో పెట్టేసి ఇస్తున్నాను. ఇంకా వాళ్ళు తింటూ ఉంటే నేనైతే జడలు వేసేయాలండి. మార్నింగ్ స్కూల్ కదా, ఎంత తొందరగా లేచా కూడా టైం అస్సలు ఎలా గడిచిపోతుందో తెలియదు అనమాట. 7:30కి ఎగ్జాక్ట్లీ స్కూల్లో ఉండాలి అండి పిల్లలు, అంటే 7:20కి అంతా వెళ్ళిపోవాలి.
ఇక ఇద్దరికైతే టిఫిన్ ఇచ్చేసాను. కొండి తినేస్తున్నారు పిల్లలు. ఇక జడలైతే వేయాలి. ఇక పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారండి. ఇక టిఫిన్ బాక్స్ అయితే ఏం తీసుకెళ్ళలేదండి, ఆల్రెడీ తినేసి వెళ్ళారు కాబట్టి గ్రేప్స్ అయితే బాక్స్ పెట్టించేసాను, తీసుకెళ్ళారు. ఇక వాళ్ళు వెళ్ళిన తర్వాత నా రొటీన్ అనమాట, చెత్తలైతే ఊడ్చేసుకుంటున్నానండి. ఇప్పుడు మార్నింగ్ స్కూల్ కాబట్టి కొంచెం పిల్లలు తొందరగానే వెళ్ళిపోతారు కాబట్టి తర్వాత ఊడ్చేసుకుంటున్నానండి. లేదంటే మామూలు టైంలో అయితే వాళ్ళు లేచేలోపు నేను అన్నీ ఊడ్చేసుకొని రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాతనే పిల్లల్ని లేపేస్తాను. ఇక మాప్ అయితే పెట్టేస్తున్నాను ఇల్లంతా. పిల్లలు స్కూల్కి వెళ్ళేంత వరకు కొంచెం హడావిడి ఉంటుందండి, తర్వాత ప్రశాంతంగా అయితే పనులు చేసుకోవచ్చు. వాళ్ళు ఉన్నంత వరకు హడావిడి ఉంటూనే ఉంటుంది. ముందుగా మనం ఎంత ప్రిపరేషన్ చేసుకున్నా కూడా స్కూల్కి వెళ్ళే టైంకి వాళ్ళ హడావిడి అంతా ఇంత ఉండదన్నమాట. అన్నీ రెడీగా చేసి పెట్టా కూడా కొంచెం హడావిడి పడుతూనే ఉంటారు పిల్లలు. ఇక ఇల్లు అయితే మాపంతా పెట్టేసుకున్నానండి. ఇక ఇవాళ లంచ్కి వచ్చేసి నేను నూనెంకాయ చేశానండి, గుత్తి వంకాయ. సింపుల్ లంచ్ అనమాట. నూనెంకాయ అలాగే రసం పెట్టేసుకున్నామండి. ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, అస్సలు అన్నం తినాలనిపించలేదు. ఎక్కువ జ్యూసెస్ కానీ లేదంటే వాటర్ కానీ ఎక్కువ తాగాలనిపిస్తూ ఉంటుంది. ఇక పక్కనైతే ధూపం పెట్టుకున్నానండి. కొంచెం ఆ స్మెల్ మనకి పాజిటివ్ లాగా అనిపిస్తుంది మొత్తం కిచెన్ అంతా కూడాను. ఇక వంకాయలు అయితే ఇలా కట్ చేసుకున్నానండి. పుచ్చులు లేకుండా చూసుకొని ఇలా 4 భాగాలుగా డివైడ్ చేసుకోవాలి. వీటిని కొంచెం సాల్ట్ వాటర్లో వేసానండి, వాటిలో ఉన్న బ్లాక్ అంతా కూడా పోతుంది. ఇప్పుడు దీంట్లోకి మసాలాకి ఆనియన్స్, అలాగే కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి, కొంచెం పసుపు, ఇవన్నీ మిక్సీకి పట్టేసుకోవాలండి. అలాగే కొంచెం నానబెట్టిన చింతపండు. ఫస్ట్ అయితే నేను ఇక్కడ పల్లీలు వేసుకుంటున్నానండి. పల్లీలు అయితే నేను పొట్టు తీయనండి, అలాగే వేసుకుంటాను. ఇప్పుడు పల్లీలు కొంచెం గ్రైండ్ అయిన తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న ఇవన్నీ కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. దీనికి వాటర్ ఏమి యాడ్ చేయనవసరం లేదండి, మనకి ఆనియన్స్లో ఉన్న తడే సరిపోతుంది. ఇప్పుడు కాస్త చింతపండు కూడా వేసుకుంటున్నాను. ఇంకా కొంచెం ఇష్టం ఉండేవాళ్ళు ధనియాలు కానీ ఎండు కొబ్బరి కూడా వేస్తారండి. నేనైతే అలా అవన్నీ ఏం వేయను. ఇగోండి, మనకి వాటర్ ఏం వేయకున్నా కూడా ఆనియన్స్లో ఉన్న తడికి మనకి ఇలా ముద్దలాగా అయిపోతుంది మసాలా అంతా కూడాను. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో నుంచి ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. మిగతా కొద్దిగా మసాలా పక్కన పెట్టేశానండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టేసుకున్న వంకాయల్లో కొద్దిగా మసాలా తీసుకొని మొత్తం కూరుకోవాలి. ఇలా కొద్దిగా తీసుకొని ఈ కట్ చేసుకున్న వంకాయల్లో ఇలా స్టఫ్ చేసేసుకోవాలి మొత్తం కూడాను. ఇలా కట్ చేసేటప్పుడే కొంచెం చూసుకొని కట్ చేసుకోవాలండి, పుచ్చులు ఏవి లేకుండా చూసుకోవాలి. ఇలా నూనెంకాయ చేసేటప్పుడు మనకి ముళ్ళ వంకాయలు అయితే ఇంకా బాగుంటాయండి. నాకు ఇక్కడ అవైలబుల్లో లేవు అవి, అందుకే నేను ఈ వంకాయలు వేస్తున్నాను. మనకి ఆంధ్ర సైడ్ అయితే కొంచెం ముళ్ళ వంకాయలు దొరుకుతాయండి, నూనెంకాయకి చాలా బాగుంటాయి. ఇగోండి, ఇదంతా కూడా ఇలా స్టఫ్ చేసుకోవాలి. ప్లీజ్ వీడియోనైతే చూస్తున్నారు కానీ చాలామంది లైక్ చేయట్లేదండి. మీరు లైక్ చేయటం వల్ల మన వీడియో మరింత మందికి ఫార్వర్డ్ అవుతుందన్నమాట. ప్లీజ్ వీడియోకైతే ఒక లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో ఓన్లీ వెజిటేరియన్ వంటలే ఉంటాయండి, మేము బ్రాహ్మిన్స్ కాబట్టి. ఇగోండి, మిగతా మసాలా ఇట్లా మిక్సీ జార్లో వేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నాను. ఇందులో పోపు గింజలు వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టేసుకున్న ఈ వంకాయలన్నీ వేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టేసుకోండి, లేదంటే తొందరగా మాడిపోతాయి.
ఇప్పుడు ఈ ఆయిల్ అంతా బాగా వంకాయలకు పట్టే విధంగా ఒకసారి కలుపుకొని దీన్ని ఒక 2 నిమిషాలు ఇలాగే వదిలేయాలండి. ఇలా వంకాయలన్నిటినీ బాగా ఆయిల్ పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇగోండి బాగా వంకాయలు మనకి కొద్దిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు దీన్ని ఒక 2-3 నిమిషాలు మూత పెట్టేసుకొని మగ్గనిద్దాము. ఇగోండి ఇలా వంకాయలన్నీ కూడా బాగా మరి పూర్తిగా కాకుండా కొంచెం మనకి వంకాయలు మగ్గిపోతే సరిపోతుందండి. మరి మెత్తగా అయినా కూడా టేస్ట్ బాగోదండి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలాలో కొంచెం వాటర్ వేసుకొని మిక్సీకి పట్టేసుకొని ఇప్పుడు ఇందులో ఇదంతా వేసుకోవాలండి. ఇదంతా కూడా బాగా పచ్చి వాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని మాత్రమే ఉడకనివ్వండి. ఇప్పుడు ఒకసారి ఈ మసాలాలో అన్ని వంకాయలు బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేసి బాగా ఉడకనిద్దాము. గొండి నూనెకాయ రెడీ అయిపోయింది. మనకి మసాలా అంతా బాగా ఉడికిపోయి ఇలా ఆయిల్ బబుల్స్ వస్తూ ఉంటే అప్పుడు బాగా ఉంటుందండి. స్మెల్ కూడా చాలా బాగుంది. సింపుల్గా ఎక్కువ మసాలా లేకుండా ఇలా చేసుకోవచ్చు. ఈరోజైతే మా లంచ్ వచ్చేసి ఇదే అండి, నూనెకాయ అలాగే చారు పెట్టేశాను, టమాటో చారు. ఇక ఈవినింగ్ స్నాక్స్ పిల్లలకి వచ్చేసి మార్నింగ్ మిగిలిపోయిన ఇడ్లీలతో ఫ్రైడ్ ఇడ్లీ చేశానండి. షెజ్వాన్ ఫ్రైడ్ ఇడ్లీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సాస్ మనకి బయట సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతుందండి. దోశ పైన కూడా అప్లై చేసుకోవచ్చు, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే నేను ఫ్రైడ్ ఇడ్లీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే మనము ఇడ్లీలను ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. మార్నింగ్ మిగిలిపోయిన ఇడ్లీలను పడేయలేము, అలాగే పిల్లలు కూడా ఇష్టపడరు అనమాట మళ్ళీ ఈవినింగ్ తినడానికి. ఇక వీటిని మనం ఏం చేసినా కూడా కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. ఆనియన్స్ అవన్నీ వేస్ట్ చేసా కూడా. సో అలా కాకుండా సింపుల్గా ఇలా షెజ్వాన్ ఫ్రైడ్ ఇడ్లీ చేసుకొని తినండి, చాలా ఇష్టంగా కూడా తింటారు పిల్లలు కూడా. ఇప్పుడు ఫ్రైడ్ ఇడ్లీ రెడీ చేసుకోవడానికి ఒక కడాయి పెట్టేసుకున్నానండి. ఇందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో పోపు గింజలు వేసుకుంటున్నాను. ఇవి కొద్దిగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేయాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోండి. మనం ఆల్రెడీ ఇడ్లీలో సాల్ట్ ఉంటుంది కాబట్టి కొద్దిగా చూసుకొని వేసుకోండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టేసుకున్న ఈ ఇడ్లీ పీసెస్ని కూడా వేసుకోవాలి. వీటిని మరీ మెత్తగా మ్యాష్ లాగా చేయకుండా కొంచెం గరిటెతో పైన అంతా కూడా మిక్స్ చేస్తూ ఈ తిరగమాతకు పట్టే విధంగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు సాస్ వేస్తున్నానండి. ఈ సాస్ తెచ్చుకున్నామంటే మనం చాలా రకాల స్నాక్స్లో ఈ సాస్ని యూజ్ చేసుకోవచ్చు అండి. కొంచెం డిఫరెంట్ టేస్ట్గా ఉంటుందన్నమాట. కొంచెం గార్లిక్ లైక్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుందండి. గార్లిక్ ఇష్టపడని వాళ్ళకి అయితే స్కిప్ చేసుకోవచ్చు, ఎందుకంటే దీంట్లో కొంచెం గార్లిక్ ఫ్లేవరే ఎక్కువగా ఉంటుందండి. నాకు కూడా తెలియదు, ఫస్ట్ టైం నేను తెచ్చి ఇలా చేస్తున్నాను, కానీ పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారండి. ఇవి మనకి ఫ్రై అయిపోతుంది కాబట్టి కొంచెం గార్లిక్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఈ సాస్ని దోశ పైన కూడా అప్లై చేసుకోవచ్చు అండి. మనకి బయట దొరుకుతుంది కదా షెజ్వాన్ దోశ అని చెప్పేసి, సో ఈ సాస్ని అప్లై చేస్తారనమాట. దీంతో ఈ సాస్తో మనము ఫ్రైడ్ రైస్ కూడా చేసుకోవచ్చు. ఇక పిల్లలకైతే ఇడ్లీ పెట్టిచ్చేస్తున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి, కొంచెం డిఫరెంట్ టేస్ట్గా ఉంది. ఇలా అప్పుడప్పుడు కొత్త కొత్త ప్రయోగాలు మా పిల్లల మీద ప్రదర్శిస్తూ ఉంటానండి. ఇంకా పిల్లలైతే సాస్లో డిప్ చేసుకొని తిన్నారండి, టమాటో సాస్లో, చాలా బాగుంది. ఇక పిల్లలైతే తినేసి ట్యూషన్కి అయితే వెళ్ళిపోయారండి. ఇప్పుడు 5 to 7 వరకు అనమాట ట్యూషను. ఇక ట్యూషన్ నుంచి వచ్చేసిన తర్వాత పిల్లల్ని అయితే అలా పార్కుకి అయితే తీసుకెళ్ళామండి. సో సాటర్డేతో వీళ్ళకి ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయాయి అన్నమాట. సో వాళ్ళకు కూడా కొంచెం రిలాక్సింగ్గా ఉంటుందని చెప్పేసి ఇలా అయితే పార్కుకి తీసుకొచ్చాము. ఇక వాళ్ళు ఇలా ఆడుకున్న టైంలో మేమైతే వాకింగ్ చేసుకుంటూ ఉంటామండి.
పిల్లలకి ఇలాంటివి ఒక మంచి ఎక్సర్సైజ్ కదండి బాడీకి. ఈ పార్క్ వచ్చేసి చాలా పెద్దదండి. మా ఇంటికి కొంచెం దగ్గరలోనే ఉంటుంది. ఫ్రీనే అనమాట పార్క్ అయితే, రాజీవ్ పార్క్. ఇక్కడ పిల్లలు ఆడుకోవటానికి అలాగే పెద్దవాళ్ళు జిమ్ చేసుకోవటానికి కూడా చాలా ఉన్నాయండి ఇన్స్ట్రుమెంట్స్ కూడా. అలాగే వాకింగ్ చేసుకోవటానికి కూడా ప్లేస్ చాలా పెద్దగా ఉంది. పిల్లల్ని ట్యూషన్లో వదిలేసిన తర్వాత ఇక మేమిద్దరం అయితే ఇలా పార్కుకి వచ్చేస్తామండి, నేను మా వారు. నేనైతే వాకింగ్ చేసుకుంటూ ఉంటాను. మళ్ళీ పిల్లలకి ట్యూషన్ అయిపోయే టైంకి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాము. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి, పార్క్ అయితే ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ వచ్చేసి పిల్లలన్నీ ఆడుకోవటానికి. ఇటు సైడ్ అయితే ఇక పెద్దవాళ్ళు జిమ్ అది చేయడానికి కూడా ఉన్నాయండి. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇగోండి మా చిన్నదైతే ఇక్కడ స్వింగ్ చేస్తుందన్నమాట. అదేంటేనండి ఈ పార్కులో గొడవ వచ్చేసి, పార్కులో ఉయ్యాల కోసం అయితే వెయిట్ చేస్తూనే ఉంటారండి పిల్లలు. గంటల తరబడి పెద్దవాళ్ళు కూడా ఊగుతారనమాట. అసలు మనం ఎంతసేపు వెయిట్ చేసినా కూడా అస్సలు ఇవ్వరు. సరే మనకి దొరక ఒక ఛాన్స్ వచ్చిందంటే ఇంకా మన వెనక మనం కూర్చుంటూనే 10 మంది వెయిట్ చేస్తూ ఉంటారనమాట. అందుకేనండి పార్కుకు రావాలంటే నాకు మా వారికి చాలా ఇరిటేట్గా ఉంటుంది. వీళ్ళేమో ఈ స్వింగ్ చేయాలంటారు, వాళ్ళేమో ఇవ్వరు. ప్రతిసారి మాకు ఇదే టార్చర్. ఎలాగోలా మా పాప అయితే ఛాన్స్ కొట్టేసింది. కాసేపు అయితే ఊగుతూనే ఇంకా 10 మంది వెనకున్నారనమాట, ఇంకా వాళ్ళకి ఇచ్చేసింది. ఇక ఇక్కడైతే నేను ఎక్సర్సైజ్ చేసుకుంటున్నానండి. ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇలా పిల్లల్ని తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళంతకు వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు, మా అంతకు మేము ఇలా ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉంటాము. ఇక రిలాక్స్ అయ్యే వాళ్ళు రిలాక్స్ అవుతూ ఉంటారు. ఇక్కడ టైమింగ్స్ అయితే మనకి 4 నుండి 8 వరకు అయితే పార్క్ ఉంటుందండి. 8 తర్వాత ఇక అలో లేదనమాట. ఇంతేనండి ఇవాల్టి వీడియో అయితే మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయటం వల్ల మన వీడియో మరింత మందికి ఫార్వర్డ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.